ఫ్రెండ్స్, ఈ రోజు మన అల్లు అర్జున్ అన్నయ్య బర్త్డే. దాన్ని పునస్కరించుకొని మన అట్లే దర్శకత్వంలో వస్తున్నటువంటి AA22 మూవీకి సంబంధించినటువంటి ఒక సినిమా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు మన అల్లు అర్జున్ సినిమాది. ఇక ఆ సినిమా పేరు ఏమిటి అంటే రాక అనేటువంటిది అయితే టైటిల్ అయితే పెట్టారనమాట. ఇక రాక అంటే ఏమిట్రా నాయన అనేటువంటిది అయితే నాకైతే ఆ పేరుకు మీనింగ్ అయితే ఏం అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇక ఆ సినిమా పేరు రాక కదా, దానికి మీనింగ్ తెలియనప్పుడు మనం ఏది పడితే అది వీడియోలో వాగడం అయితే నాకైతే ఇష్టం లేదు. ఇక మన అల్లు అర్జున్ అన్నయ్య ఫేస్ కట్ చూసుకున్నట్లయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్ అని చెప్పారు కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు విలన్ మన అల్లు అర్జున్ అన్నయ్యనే, హీరో కూడా మన అల్లు అర్జున్ అన్నయ్యనే. అయితే ఇది విలన్ పోస్టర్ అనేటువంటిది అయితే క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆ కళ్ళల్లో ఆ పొగరైనా, అదే విధంగా ఆ చూపు చూసేటువంటి విలనిజం అయినా, మొత్తానికి చెప్పాలి అంటే ఒక మనిషిలాగైతే కనబడతలేడు ఫ్రెండ్స్, ఒక మృగం లాగైతే కనబడుతున్నాడు. ఎందుకు అంటే ఆ చేతులు చూడండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో, ఎంతెంత పెద్ద గోర్లు ఉన్నాయో. ఫస్ట్ నిన్న ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు నాకేమనిపించింది అంటే ఏదో పిల్లిదో లేకపోతే కుక్కదో అని చెప్పి నేనైతే ఈ విధంగా అనుకున్నాను. కానీ ఇది మన అల్లు అర్జున్ పోస్టర్ అనేటువంటిది అయితే నేనైతే అస్సలు గెస్సే చేయలేను. సో ఇక ఫైనల్ గా ఏ మాటకి ఆ మాట పోస్టర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇదైతే విలన్ దే ఫోటో నేనైతే 100% చెప్పగలుగుతున్నా. సో ఇక మన అట్లీ డైరెక్టర్ ఆయన అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏమో, కానీ సినిమా గురించి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అవుట్పుట్ వస్తుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు అన్ని రొటీన్ సినిమాలే తీశాడు, రొటీన్ స్టోరీలో ఉన్నటువంటి సినిమాలనే తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అది ఆయన టాలెంట్ అన్నమాట. కానీ ఈ సినిమాలో మాత్రం డిఫరెంట్ గా కొత్త స్టోరీని ఎంచుకోవడమే కాకుండా మన అల్లు అర్జున్ అన్నయ్యనైతే డిఫరెంట్ గా చూపించబడుతున్నాడు ఫ్రెండ్స్. మన అట్లీ డైరెక్టర్ అన్నయ్య అయితే పుష్ప సినిమాలో లుక్ మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. ఎందుకు అంటే ఆ సినిమాలో ఏదో శాతగానం లాగా, ఏదో పాన్ పరాకులు తినేటువంటి బీహారం లాగా అయితే నాకైతే కనబడ్డాడు. కానీ ఈ సినిమాలో మాత్రము సూపర్ హీరో లాగా కనబడబోతున్నాడు అనేటువంటిది అయితే అర్థమవుతుంది అనమాట. కానీ ఈ విలన్ అయితే ఇంకా డేంజరస్ గా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్, ఈ విలన్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి అల్లు అర్జున్ అయితే. సో ఇక వెయిట్ చేసి అయితే చూడాలి ఫ్రెండ్స్. పోస్టర్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మన అట్లీ డైరెక్టర్ అన్నయ్య అసలు ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏమో, కానీ ఒక కొత్త వరల్డ్ లోకి అయితే తీసుకువెళ్తున్నాడు. సో ఇక పోస్టర్ గురించి అయితే ఇవే ఫ్రెండ్స్. ఇక విషయాలైనా బ్రేక్ డౌన్ అయినా మరి మీకు ఎట్లా అనిపించింది, అసలు ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో అయితే రెగ్యులర్ గా అయితే వస్తుంటాయి అన్నమాట. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.